హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము గుప్పుడంత మనసు సీరియల్ గురించి. ఎందుకు మీరు అంత టెన్షన్ పడిపోతా ఉంటారో నాకు అర్థం కాలేదు. నేను ఇప్పటికీ మీకు చాలా సార్లు చెప్పాను. ఏం చెప్పానంటే, రుషి సారే రంగా మీరెందుకు అలా ఫీల్ అవుతా ఉంటారు, నిన్న శారీ పిక్స్ వచ్చాయనేసి. శారీ పిక్స్ వచ్చినంత మాత్రాన మన సరోజాకి రుషి సార్కి పెళ్ళి అయిపోయిందని మీరు ఎప్పటికీ అనుకోవద్దండి. నేను ఎందుకు చెప్తానంటే ఈ విషయము మీకు నేను మొత్తం చెప్తాను లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఎపిసోడ్ గురించి మాట్లాడాలి. ఎపిసోడ్ ఫస్ట్ ఎత్తుతా ఉంటే నేను ఎక్కడైతే మొదలు పెట్టారో అక్కడి నుంచే స్టార్ట్ అయింది కదా. అక్కడ ఏం జరిగిందంటే, మన వసుధర గారు క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అడిగారు. వాళ్ళని క్వశ్చన్ల మీద క్వశ్చన్లు మన సరోజమ్మని అడిగారు. సరోజమ్మ కూడా చాలా భయపడిపోయింది. ఏం భయపడిపోయింది అంటే, అసలు కన్ఫ్యూజన్ అయిపోయింది. అసలు క్వశ్చన్లు అడిగేకుంది. ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగింది, మీరు మీ మనోడి పేరు ఏమనేసాను, రంగా అనేసాను. రంగా అనిన తర్వాత ఇక్కడ ఉన్నారు చిన్నప్పటి నుంచి మీరే సాకారా అనేసాను. ఏం మాట్లాడతానమ్మా అనేసి మాట్లాడింది. గంటి కింద వేసేసింది కదా. అప్పుడు గంటి కింద వేసేసినప్పుడు వాళ్ళకి టెన్షన్ కనపడింది. ఆ మనసులో టెన్షన్ పడింది. ఆ టెన్షన్ కనపడిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ చదువుకున్నాడా, చిన్నప్పటి నుంచి ఆటో తోలుతా ఉన్నాడు, ఏం చదువుకున్నారు ఏమనేసి అడిగేకుందుకు ఎవరు లేరమ్మా, నేను మా రంగానే మా ఫ్యామిలీ ఇదే, కానీ ఎవరు లేరు నీకు తెలుసు కదా మళ్ళీ అనేసి ఒక నవ్వి సైలెంట్ అయిపోయిన తర్వాత అప్పుడు నేను రేపు తీసుకెళ్తా ఉన్నాను, మిమ్మల్ని కూడా నేను తీసుకెళ్ళిపోతాను, వచ్చేయండి నానమ్మ అనేసి అంటే అప్పుడు నవ్విన తర్వాత మన రుషి అప్పుడు ఏమవుతుంది అడిగిందంటే, ఇప్పుడు మన రుషి సారే మీ రుషి సార్ మీ ఇంట్లో ఉన్నారంటే అప్పుడు నువ్వేం చేస్తావమ్మా అనేసి అడిగింది. అప్పుడు నువ్వేం చేస్తావమ్మా అని అడిగితే అక్కడ కరెక్ట్గా రుషి సార్ని చూపించారు. రుషి సార్ని చూపించి ఒక ఎమోషనల్గా ఒక మ్యూజిక్ ప్లే చేశారు. అప్పుడు మనకు అర్థమైంది. ఏమర్థమైందంటే, రుషి అప్పుడు ఆ మాట ఎందుకనింది అనేసి నాకు ఇప్పుడు గుడ్ అవుట్. ఎందుకంటే చెప్తాను, ఇప్పుడు మన రుషి సార్ అక్కడ ఉంటే రంగాగా ఇక్కడ ఎందుకు నటించాల్సి వస్తుంది. ఇప్పుడు ఒకవేళ మనకి ఏమైనా హింట్ ఇచ్చారా, రంగాన్ని ముందు పోయేసి రుషి సార్ లాగా నటించి అక్కడ నటిస్తా ఇక్కడ నటిస్తా వసుధర గారికి ఏమన్నా డిఫరెన్షియేట్ చేస్తారా ఏమనేసి మనకి ఏమైనా హింట్ ఇస్తా ఉంటారు డైరెక్టర్ గారు ఈ ఎపిసోడ్ అనేసి నాకు అనిపించింది. సరే అది అనిపించిన తర్వాత సరే అనేసి అక్కడి నుంచి బయలుదేరుతా ఉన్నప్పుడు సరే అనేసి అంతా ఓకే అయిపోయి బయలుదేరుతా ఉంటారు. బయలుదేరేసి ఆటోలో బయలుదేరిపోదాం అనుకుంటా ఉంటే అందులో సరోజ వచ్చి నాకు ఇష్టం నేను చీర మీకు ఇస్తాను తీసుకోమండి వసుధర అనేసి. నీకు ఇష్టం నీ బావ పైన నాకు ప్రేమ అర్థమైంది, కానీ మీ బావ రాడు అనేసి మన వసుధరగా చెప్తా అంటే, సరే నేను వస్తాను బావ అంటే, వద్దు నువ్వు రావద్దు అనేసి సరోజాకి చెప్పేసి అక్కడి నుంచి బస్ స్టాండ్కి వెళ్ళి వెయిట్ చేస్తా ఉంటే, సరే అనేసి దగ్గరే కదా అనేసి ఆటోలో పోదాం అనేసి వాళ్ళు ఆటోలో బయలుదేరి అక్కడి నుంచి పోతా ఉంటారు. ఆటోలో బయలుదేరిపోతా ఉంటే అప్పుడు సరే అనేసి మీ ఇంటికి ఎలా ఇంకా ఎంత దూరం పోవాలి మేడం అనేసి అంటే, అప్పుడు నాకు ఇంకా దగ్గరే ఉంది సార్ పోదామా అనేసి అనే కొందికి సరేలే అనేసి దింపేస్తుంది. ఎందుకు దింపేస్తుంది అంటే, చూద్దాము ఒకవేళ మనం రుషి సారా కాదనేసి. వసుధర గారు మీరు ఇప్పుడు ఎందుకండి ఇలాంటి పనులు చేస్తుంటారు, పోయేసి తొందరగా వెళ్ళిపోయింటే బాగుంటుంది కదా. సరే అనేసి అక్కడ పోయిన తర్వాత వాళ్ళు నడుచుకొని పోతా ఉంటే అక్కడ వాళ్ళు మామ వేసినప్పుడు కరెక్ట్గా ఒక కారు వచ్చి అడ్డుపెట్టడం అది మామూలుగా జరిగేది, సహజంగా జరిగేది. మనల్ని కొంచెం ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడానికి ఆ విధంగా చేశారు. సరే అనేసి అది అయిపోయిన తర్వాత నడుచుకొని పోతా ఉంటారు. ఒక వీధిలోకి పోతారు. ఒక వీధిలోకి పోయినప్పుడు అట్ట పోవాలి సార్, ఇటు పోవాలా అని అడిగితే అట్ట పోవాలి సార్ అనేసి అంటారు. దానికి కూడా ఒక క్లారిఫికేషన్, అక్కడ డెడ్ ఉండినప్పుడు ఖచ్చితంగా అక్కడ డెడ్ ఉండేటప్పుడు అటు పోయే కాదు అనేసి మన రుషి సార్ చెప్తారు. మీరు దాని గురించి రుషి సార్కి నిజం తెలిసిపోయింది, మన రుషి సార్ అని మీరు ఫీల్ అవ్వద్దండి. సరే అనేసి అది అయిపోయిన తర్వాత సీరియల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు సరోజ గురించి వస్తారు. సరోజ పిక్స్ వదిలిన తర్వాత పెళ్ళి అవి ఇవి అనేసి సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయిపోయినాయి కదా. సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయినంత మాత్రాన నేను ఒకటి క్లారిటీ ఇస్తాను మీకు. ఇప్పుడు ఆ అమ్మాయి ఊర్లో ఉండే అమ్మాయి, అంత డబ్బులు ఉండే అమ్మాయి మామూలుగా లంగావని వేసుకుంటేనే 2 నగలు ఒక నెక్లెస్ పెట్టుకుంటుంది, 2 నగలు పెట్టుకుంటుంది. అలాంటిది బయట వచ్చిండారంటే ఒక హోటల్ అట్మాస్ఫియర్ ఉంది, ఏదైనా పార్టీ ఉండొచ్చు, బర్త్డే ఉండొచ్చు, లేకపోతే ఎవరిదన్నా ఫంక్షన్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. వాళ్ళు బాగా డబ్బులు ఉండేవాళ్ళు అయితే అంత మాత్రం రెడీ అవ్వకపోతే ఎలా ఉంటుంది చెప్పండి. అక్కడ కూడా ఈరోజు ఏమైతే నగలేసుకుంది అదే నగలు ఆ రోజు కూడా వేసుకోండి. మీరు పిక్స్ చూసారో లేదు, మనల్ని కొంచెం కన్ఫ్యూజ్ చేసేకి ఈ విధంగా వాళ్ళే పిక్స్ ఏమైనా రిలీజ్ చేశారో ఏమో మనకు తెలియదు. కానీ మీరేం కన్ఫ్యూజ్ అవుతుందండి, అసలు పెళ్ళి అసలు అది ఇది అనేసి మీరు అసలు ఆలోచన పెట్టుకోవద్దండి. ఎందుకంటే చెప్తాను, అసలు మన రుషి సారే రంగా కాబట్టి మీరు అసలు ఆలోచన పెట్టుకోవాల్సింది. ఒకవేళ పెళ్ళికొడుకే అనుకోండి, పెళ్ళికొడుకు అయితే కనీసం డ్రెస్ అనే చేసుకోవాలి కదా, డ్రెస్ చేసుకోలేదు, మామూలు కాస్ట్యూమ్లు ఎలా ఉన్నారో అలాగనే ఉన్నారు. మీరు గమనించలేదు, పిక్స్ వచ్చినంత మాత్రాన మీరు మీరంతటా మీరు అల్లుకోవద్దండి. అదే నా సజెషన్. ఎందుకంటే నేను నిన్న జర్నీలో ఉన్నాను కాబట్టి నేను మీకు ఫుల్ వీడియో చేయలేకపోయినాను. అందుకోసం అనేసి ఈరోజు వీడియోతో పాటు క్లారిటీ ఇద్దాము, మీకు టెన్షన్ తగ్గిద్దాం అనేసి నేను రాత్రి ఆల్రెడీ మెసేజ్ చూసాను. రాత్రి 11:30కి చూసి నేను మెసేజ్ చేశాను. అది చాలా పెద్ద ప్రాబ్లం లాగా జరుగుతా ఉంటే అందుకోసం చేశాను. మళ్ళీ క్లారిఫికేషన్ ఇద్దామనేసి మీకు వీడియో చేస్తాను. మీరు ఇంతసేపు వీడియో చూస్తారంటే ఖచ్చితంగా నచ్చింది అనుకుంటాను. ఎవరినో కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి వీడియో చూస్తున్నాను. గుడ్, థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈస్ కిరణ్. అని మీకు అర్థమైంది అనుకుంటాను. ఒకవేళ అర్థం కాకపోతే మెసేజ్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. అసలు మామూలు పిక్స్ వచ్చినంత మాత్రాన మనము ఏవేవో ఊహించుకోవద్దండి. డబ్బుండే అమ్మాయి నగలేసుకుంటుంది, చీర కట్టుకుంటుంది, అది మామూలు సహజమే జరిగేది. అది మాత్రం ఒకటి గుర్తుపెట్టుకొని చాలు.
ఊరికే ఆలోచించుకొని ఎవరు మెసేజ్ పెట్టినారని వాళ్ళ కింద మెసేజ్ రిప్లైలు ఇవ్వాల్సినంత అవసరం లేదు, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు.